కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో సీఎం మీట్ కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద రేపు సీఎం కలెక్టర్లతో చర్చించనున్నారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో సీఎం ప్రెస్ మీట్ కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే అమలు చేయాలని భావిస్తా ఉందో రైతు భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాలపై ఈ రోజు ప్రధానంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ హామీలపై ప్రధానంగా ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా మేలు చేకూరే విధంగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లకు అయితే దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జిల్లాల వారీగా ఈ యొక్క అంటే కలెక్టర్లతో పాటు ఈ యొక్క ప్రజా ప్రతినిధులతో పాటు కలెక్టర్లు కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క కార్యక్రమాల్లో అని చెప్పి కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే ప్రకటించిందో, సో దానికి కూడా ఇప్పటికే 95% కూడా ఫీల్డ్ లెవెల్ సర్వే పూర్తయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పి రేవంత్ సర్కార్ అయితే ఒక టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా కూడా దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మినహా రాష్ట్ర వ్యాప్తంగా 95% సర్వే కూడా పూర్తయింది. త్వరలోనే దీని యొక్క ఇళ్ల ప్రారంభం అవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ కమిటీలు, గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలు ఏ విధంగా ఉన్నాయో, సో ఇందిరమ్మ కమిటీలే క్రియాశీలక పాత్ర పోషిస్తాయని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీంతో పాటు అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు, సో ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సో ఎంతమంది అర్హులు ఉండబోతా ఉన్నారు అని చెప్పి కలెక్టర్లతో సో ఒక సమావేశం అయితే సీఎం నిర్వహించబోతా ఉంది. ముఖ్యంగా గ్రామ సభల ద్వారానే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేయాలి. ఇందులో ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలి, ప్రతి పేదవారికి కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే సహాయం కూడా ఖచ్చితంగా ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు జిల్లా కలెక్టర్లదే బాధ్యత. అవన్నిటిని కూడా డాటా ప్రిపేర్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఒక దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అన్ని జిల్లా కలెక్టర్లతో దాదాపు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.